శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముక్షీణమామృతాత్. శ్రీ నృసింహానుగ్రహడాక్షవలసిత్యర్థం. వృశ్చిక రాశి వారికి జూన్ నెలలో ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ప్రమోషన్ పరంగా కానీ, లేదా తాత ముతాతలు లభించేటువంటి ఆస్తి విషయాల్లో కానీ ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్లయితే కనుక, జూన్ నెలలో ఈ వృశ్చిక రాశి వారికి అనుకున్నటువంటి ఫలితాలు లభించపోగా ఎదుడు దాడి చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా రానున్న రోజులు అనేక ఇబ్బందులకి కారణమవుతుంటాయి. కాబట్టి మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు, 2కు 10 సార్లు ఇతరులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా కానీ, మీరు మాట్లాడేటువంటి మాట స్పష్టతగా ఉన్నా, ఎలా ఉన్నా ఎదుటి వ్యక్తి దాన్ని రిసీవింగ్ తప్పుగా తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశమే గోచరిస్తోంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు ఈ జూన్ నెలంతా కూడా నెమ్మదిగా ఉండడం, ఒంటరిగా ఉండడం, మాట్లాడకుండా ఉండడం అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది. మీరు ఏ మాట అన్నా దాంట్లో ద్వంద్వార్థాన్ని తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మానసిక క్షోభకు గురి చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ నెల మౌన వ్రతం పాటించడమే చాలా శ్రేష్టం. అంటే అన్ని విషయాల్లోనూ సైలెంట్గా ఉండడము, మీ నిర్ణయం ఏదన్నా సరే చేద్దాం, నలుగురు ఏమంటున్నారు అదే చేద్దాం, వీళ్ళు ఏమంటున్నారు అదే చేద్దాం అనండి తప్ప మీ సొంత అభిప్రాయాన్ని బయట పెట్టకండి. ఇది చాలా జాగ్రత్తగా వృశ్చిక రాశి వారు అవలంబించండి. రాజకీయ నాయకులకు గడ్డుకాలంగా ఉందని చెప్పొచ్చు. ఇంత పూర్వం మీకు ఎక్కడైతే బలం ఉందో అక్కడే మీరు బలహీనపడేటువంటి అవకాశం జూన్ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో మీరు ఎక్కడ బలంగా ఈ క్యాడర్ నాది, ఈ ప్రాంతం ప్రజలు నా వాళ్ళు, నేను అన్నది వీళ్ళకి శాసనము అని ఎక్కడైతే మీరు బలంగా నమ్ముతున్నారో అక్కడే మీరు మీ యొక్క బలాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఏర్పడుతోంది. కాబట్టి రాజకీయ నాయకులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి నేను చెప్పిన ఈ పీరియడ్లో. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం అద్భుతంగా కలిసి వస్తుంది. అందులోనూ జూన్ 13వ తారీఖు నుంచి 24 మధ్యలో పెద్ద పెద్ద పరిచయస్తులు ఒక స్థాయికి ఎదగడం, మీ పేరుని మీరు ఊహించిన విధంగా, అంటే సిల్వర్ స్క్రీన్లో చూసుకోవాలనేటువంటి కళ ఎవరికైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క మనోవాంఛను తీర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. పెద్ద పెద్ద పరిచయాలు ఏర్పడతాయి. మీ శ్రమకు గుర్తింపు అనేటువంటిది ఈ నెలలో ఏర్పడుతోంది వృశ్చిక రాశి వారికి. ఇక విద్యార్థుల విషయం, ఇతర అప్లికేషన్ల మీద అవగాహన ఏర్పడి విద్యను తగ్గిస్తూ ఉంటారు. వాటిలో అన్నా సరే మీరు ఏమైనా రాణిస్తారా అంటే అవి మధ్యలోనే ఆపేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇంట్రెస్ట్గా జాయిన్ అవుతారు కానీ మధ్యలో దాన్ని విడిచిపెట్టేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది వృశ్చిక రాశి వారికి. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు అనేటువంటివి ఎక్కువ అవుతాయి. నువ్వంతా అంటే నేనంతా అనుకుని విడిపోయేటువంటి అవకాశం వరకు వచ్చేటువంటి విషయాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కోర్టు సంబంధితమైన విషయాలు ఇంకా జాప్యం అయ్యేటువంటి అవకాశం లభిస్తోంది. తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ పత్రాల్లో ఒక పత్రం, అంటే ఒక సర్టిఫికెట్ కానీ లేదా ఒక కాగితంలో తప్పు ఉండడం వల్ల మళ్ళా కేసు మొదటికి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది వృశ్చిక రాశి వారికి. కాబట్టి మీరు కోర్టుకి కానీ ఏదన్నా ఒక ఫైల్ కానీ ఎదుట మేనేజర్లకి కానీ మీ పై అధికారులకు కానీ మీరు సంప్రదించేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. దాంట్లో అక్షర దోషం వల్ల మీ క్యాడర్ మిమ్మల్ని తగ్గించేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఒక స్పెల్లింగ్ మిస్టేకో, ఒక సంఖ్య తప్పు వేయడమో, ఒక చోట పెట్టవలసిన కామా వేరే చోట పెట్టడం వల్ల మీ లేజీనెస్ ఎక్కువైపోయిందని మిమ్మల్ని తిట్టి మీ క్యాడర్ని తగ్గించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఫైల్స్ విషయంలోనూ మాట్లాడేటప్పుడు తదుపరి 2 వారాలు కలిసి వచ్చేటువంటి అవకాశం. మీరు ఒకే భూమిలో 2 పంటలు వేస్తే 2వ పంట మాత్రమే లాభపడుతుంది తప్ప మొదటి పంట లాభపడేటువంటి అవకాశం లేదు. ఇక వృశ్చిక రాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు తెలియకపోతే మీ ఫోటోని మాకు పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ గణాంక పరిణామాల ప్రకారంగా మేము మీకు పూర్తిగా వృశ్చిక రాశి వారి జాతక ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అనేది తేల్చి చక్కగా వివరించి చెప్పడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా వినండి. జూన్ నెల 9వ తారీఖు నుంచి జూన్ 23వ తారీఖు వరకు చాలా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. చెవుకి సంబంధించి కానీ లేదా గొంతుకు సంబంధించి కానీ ఇబ్బందులు జరుగుతున్నాయి. ఏదో ఒక ప్రమాదంలో గొంతుకి ఇనప ముక్కలు గుచ్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఆహార నియమాలు పాటించుకోండి.
ఆహారం తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వాటిని పరిశీలించి తీసుకోండి. ఎందుకంటే మీరు తినేటువంటి భోజనంలో కానీ లేదా మీరు ప్రయాణాల వల్ల కానీ గొంతుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ వృశ్చిక రాశి వారు జూన్ నెలంతా కూడాను గ్రామ దేవతను ఆరాధన చేయడం, గ్రామ దేవతకి ఎర్రటి మందారాలతో అర్చన చేయడం చాలా మంచిది. ఆరావాలి కుంకుమను వృత్తాకారంగా ధరించండి, చక్కటి అవకాశం కలుగుతుంది. వృశ్చిక రాశి వారు ఈ జూన్ అంతా కూడాను ప్రతిరోజు ముత్యాల మాల ధరించండి, సర్వము పరమేశ్వరి కటాక్షం కలుగుతుంది. క్లీం దేవియై నమః అనే మహామంత్రాన్ని 54 సార్లు ప్రతి నిత్యము చెప్పి ఒక రాగి గ్లాస్తో నీళ్లు తులసి మొక్కలో పోయండి, సర్వము పరమేశ్వరి కటాక్షం కలుగుతుంది మీకు.